ఓం శ్రీ సాయిరామ్. నా పేరు మేక వెంకటేశ్వరరెడ్డి. మా తండ్రి గారి పేరు మేక నరసింహారెడ్డి. మా తల్లి గారి పేరు మేక రాజమ్మ. నాకు పెళ్ళైంది. నాకు నలుగురు పిల్లలు. పాప పేరు సుప్రజారెడ్డి, పెద్ద బాబు పేరు భరత్ సింహారెడ్డి, నడిబాబు పేరు జయసింహారెడ్డి, చిన్న బాబు పేరు సాయి షణ్ముఖ్ రెడ్డి. ఒక నేను చిన్నప్పుడు అంటే ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మేము ఆటలు ఆడుకునే వాళ్ళం బయట. ఈ స్వామి గురించి మాకంతా తెలియదు పిల్లలు. అరే అంతా ఈ స్వామి గురించి చెడుగా ప్రచారం ఉంటుండే అప్పుడు. ఈ స్వామి అంతా పుట్టపర్తివ సత్యసాయి బాబా అంటే కొంచెం కాదు, షిరిడి సాయిబాబా అంటేనే ఇట్లా అని చెప్పేసి మేము పిల్లలం. ప్రసాదం ఆశ గురించి మేము యాక్చువల్గా సుదర్శన్ గుప్తా తాతగారు ఇక్కడ సత్యసాయి మందిరం నిర్మాణంలో ప్లస్ ఆయన ఫస్ట్ మా జిల్లాల యాదాద్రి భువనగిరి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. సో అట్లా మా తమ్ముడు సోమిరెడ్డి ద్వారా మెల్లమెల్లగా ఇక్కడికి ఒక భజనకు అలవాటు కావడం. మెయిన్‌గా ప్రసాదం గురించి వచ్చేవాళ్ళం. ప్రతి బేస్తవారం అనేది సత్యసాయి భజన జరిగేది సుదర్శన్ తాత వాళ్ళ ఇంట్లో. సో ఆ విధంగా కొద్దిగా స్వామి చేస్తున్నట్టి సేవలు, సనాతన సారథి, రాయలసీమకు గానీ, ఇంకా ఇక్కడ మెదక్ గానీ వాటర్ సోర్సెస్ కల్పించడము. అక్కడ పుట్టపర్తిలో అక్కడ ప్రశాంతి నిలయంలో ఇంతమంది మేము ప్రసార సాధనాల ద్వారా అంత టెక్నాలజీ లేకుండే చూస్తుంటిమి. స్వామి జన్మదినం పురస్కరించుకొని అఖండ భజన చేస్తుంటిమి. ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగింది, సౌండ్ సిస్టమ్ అట్లా గానీ, అప్పుడు తోలు డక్కీలో ఉంటుండే, తాళాలు ఉంటుండే. ఈవినింగ్ సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు 6 గంటల వరకు 24 గంటలు విరామం లేకుండా అఖండ భజన చేసేవాళ్ళం. ఆ గృహంలో కొంతమందికి వాళ్ళకంత తెలవదు స్వామి గురించి. ఆ ప్రచారంలో భాగంగా నగర సంకీర్తన అనేది అప్పట్లో లేకుండే. తర్వాత మేము ఆ స్వామి గురించి తెలుసుకొని సుమారు ఒక 34 సంవత్సరాల నుంచి స్వామి గురించి తెలుసుకొని శక్తి కొద్దీ మాకు వెళ్ళాలనుంటే మేము 9th స్టాండర్డ్‌కి వచ్చేటప్పటికి మా రామచందర్ గుప్తా ఎవరైతే మా కన్వీనర్ ఉన్నారో, సుదర్శన్ గుప్తా గారి తనయుడు రామచందర్ మామతోని మిర్యాలగూడ గానీ, నకరెకల్ గానీ, ఈ పుట్టపర్తి గానీ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నాకు 11 సంవత్సరాలప్పుడు కాలికి శస్త్రచికిత్స జరగడంతోని నేను నడవలేని స్థితిలో ఉండేవాడిని. స్వామి బతికున్నప్పుడు గూడా కుల్వంతాల్లోకి వెళ్ళాం, కూర్చున్నాం గానీ, మాకు అంతా ఆ క్రౌడీ అప్పుడు లేకుండానే ఇప్పుడు చాలా పెరిగింది. వీలైనప్పుడు కంపల్సరీ స్వామి అక్కడ పుట్టపర్తికైతే వెళ్తుంటాం టికెట్ బుక్ చేసుకొని. నారాయణ సేవ చేస్తుంటాను. నా వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఏదన్నా ఒకటి సమాజం గురించి చేయాలని గడిచిన 21 సంవత్సరాల్లో 107 సార్లు రక్తదానం చేయడం జరిగింది. మా మందిర వార్షికోత్సవం గానీ, ఈ యొక్క కార్యక్రమాలు పురస్కరించుకొని ఉడతా భక్తిగా మేము నారాయణ సేవ చేస్తాం. ఎందుకంటే కుడి చేత్తో చేసేది ఎడమ చేతి కూడా తెలవద్దు. స్వామి చెప్పే దాంట్లో చాలా, ఎందుకంటే మన యొక్క బ్రతుకుదెరువు గురించి వ్యవసాయ భూమి ఉన్నా గానీ కొన్ని రోజులు హైదరాబాద్ వలస వెళ్ళడం జరిగింది. పటాన్‌చెరులో ఉన్నప్పుడు గానీ, అక్కడ కండక్ట్ చేసిన భజన మండలిలోకి వెళ్ళేవాడిని. 9వ క్లాస్‌లో ఉన్నప్పుడు స్టేట్ కోఆర్డినేటర్ విఠలరావు గారి చేతుల మీదుగా ముక్కుపాటి సత్యనారాయణ ఉండే మిర్యాలగూడలో గర్ల్స్ స్కూల్‌లో మాకు సత్యసాయి బాల వికాస్ గురువుగా సర్టిఫికేట్ కావాలా చేస్తున్నప్పుడు సృష్టి గురించి అడిగితే ఏం చెప్తారని చెప్పేసి స్టేట్ కోఆర్డినేటర్ విఠలరావు అడిగినప్పుడు రామచందర్ వాళ్ళ డ్యాడీ సుదర్శన్ తాత ఏమన్నాడంటే, "మేము ఉంటాము, ఉండాలని" చెప్పేసి ఆ బాల వికాస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళం. ఆ క్లాసెస్‌లో ఎట్లా ఎట్లా చేయాలి పిల్లలకు నేర్పించేవాళ్ళం. శ్లోకాలు అలాంటివి. సో, బాధ్యతలు వయసు పెరిగిన కొద్దీ కంపల్సరీ అయితే భజనకు అటెండ్ అయితాం. ప్రతి బేస్తవారం అనేది నగర సంకీర్తన జరుగుతుంది. మందిర వార్షికోత్సవం గానీ, దీని గురించి ఈ భజన మండలి వార్షికోత్సవం కంపల్సరీ నారాయణ సేవ చేస్తాం మేము. ఇంకా ఎంత చేసినా స్వామి సేవలు, ఎందుకంటే మనకు కొంచెం కాళ్ళ నొప్పి ఉండడంతోని సేవలో పార్టిసిపేట్ చేయలేదు. కాకపోతే మనకు కలిగినంత ఎంతో కొంత శక్తి కొలది స్వామి సేవలో కంపల్సరీ చేస్తున్నాం గూడా. ఇప్పటికీ ఇంకా కొంచెం మేము ఎందుకంటే ఈ చుట్టుపక్కల మేము మా సమితి ద్వారా మేము చాలా సమితులను చెప్పినాం గానీ, వేకువజామున చాలా మంది రావట్లేదు. వాళ్ళకెందుకంటే సనాతన సారథి ఏపిస్తున్నాము. ఏదో ఆ రోజు చెప్పినంత వరకే గానీ, ఎక్కువ ఇలా అయిపోతుంది ఇంకా. స్వామికి శత జయంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ సాయిరాం. జై సాయిరాం.